అందరికీ నమస్కారం. ఫోర్సైట్ న్యూస్‌కి స్వాగతం. నేను మీ యాంకర్ వీసీ. ఈరోజు మనతో పాటు ప్రముఖ డాక్టర్ వై జయంతి గారు ఉన్నారు. ఆవిడ మాటల్లోనే అసలు పీసీఓడి ప్రాబ్లమ్ ఏంటి? ఎందుకు వస్తుంది? ఆడవాళ్ళే ఎందుకు ఎక్కువ ఫేస్ చేస్తారు? ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఆడవాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటుందని తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. మేడం, చాలా మంది ఆడవాళ్ళు పీసీఓడిస్తో చాలా బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి ప్రాబ్లం తెలియదు. పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు కూడా వాళ్ళకి అర్థం కాదు. అసలు ఎందుకు ఈ ప్రాబ్లం ఇంత మేజర్గా ఈ జనరేషన్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు? అవునండి, ఇప్పుడు ఈ పీసీఓఎస్ అనేది చాలా చాలా కామన్గా చూస్తున్నాము. అంటే 1 in 5 విమెన్, అంటే 5 స్త్రీలు తీసుకుంటే ఒకళ్ళకి ఈ ప్రాబ్లం ఉందన్నమాట. ఇప్పుడు ఈ మధ్యలో ఏంటంటే అడోలసెన్స్ అంటే గర్ల్స్ కూడా కొంచెం ఓవర్ వెయిట్, ఎక్కువ బరువు ఉండటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తున్నాం అనమాట. ఇప్పుడు అదే కాకుండా మనకి ఈ ఎక్కువ బరువు అనేది ఎందుకు వస్తుందంటే ఈ ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ అయిపోవడం, హెల్తీ బ్యాలెన్స్ డైట్ అనేది కొంచెం తగ్గిపోయింది ప్రీవియస్ జనరేషన్ కంపేర్ చేస్తున్నారు. అందుకు మనకి పీసీఓఎస్ అనే ప్రాబ్లం చాలా కామన్గా చూస్తున్నాము. ఈ పీసీఓఎస్ ప్రాబ్లం ఉండే వారికి ఎట్లాంటి సిమ్టమ్స్ ఉంటుంది అంటే కామన్గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుంది, పీరియడ్స్ రెగ్యులర్గా రాదు. ఇంకో కామన్ ప్రాబ్లం వీళ్ళు ఫేస్ చేసేదంటే యాక్నీ చాలా కామన్గా ఉంటుంది. అన్వాంటెడ్ ఫేషియల్ హెయిర్ అంటాం, అంటే మనకి అప్పర్ లిప్లో చిన్లోని హెయిర్స్ కనపడటం, చెస్ట్ మీద కూడా హెయిర్స్ కనపడటం, ఇదన్నీ కొన్ని కామన్గా ఉండే సిమ్టమ్స్ అనమాట. అంటే ఇవన్నీ ఉంటే మనకి పీసీఓఎస్ ఉండొచ్చు అనే అనుమానం వస్తుంది అనమాట. సో ఇట్లాంటి అనుమానం ఉండేటప్పుడు గైనకాలజిస్ట్ని సంప్రదిస్తే కొన్ని టెస్ట్లు ఉందన్నమాట చేయడానికి, బ్లడ్ టెస్ట్లు కానీ స్కాన్లు కానీ చేసి మనకి ఈ ఐడెంటిఫై చేస్తే ఈ ప్రాబ్లమ్ని నెక్స్ట్ మన స్టెప్ తీసుకోవచ్చు దాన్ని కంట్రోల్ చేయడం అనేది. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఈ పీసీఓఎస్ అనేది లైఫ్ స్టైల్ డిసీజ్ అంటాము. ఇది లైఫ్ లాంగ్ ప్రాబ్లం అన్నమాట. అంటే ఇప్పుడు మనం మెడిసిన్ ఇచ్చి అది కరెక్ట్ చేస్తే అది ఆగిపోతుంది, అది కాదు. ఈ పాలిసిస్టిక్ ఓవరీ అనేది లైఫ్ లాంగ్ ఇష్యూ. సో ఏంటంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నా కూడా ఇట్ హ్యాస్ టు బి కంటిన్యూడ్. ఇట్స్ నాట్ లైక్ 3 months 6 months చేసి ఆగితే సరిపోతుందని కాదు. సో ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ మోటివేషన్ అనమాట. కీప్ ఇప్పుడు వెయిట్ అండర్ కంట్రోల్ ఉండాలంటే ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ మోటివేషన్. మనం ఫుడ్ ఏం తినాలనేది వీ హ్యావ్ టు చేంజ్ అవర్ కంప్లీట్ లైఫ్ స్టైల్. సో ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్గా ఎవ్రీ డే మనం ఇన్కార్పొరేట్ చేసుకోవాలి మనతో హ్యాబిట్స్తో పాటు. సో ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. వీ హ్యావ్ టు కీప్ థింగ్స్ అండర్ కంట్రోల్. ఇంకా కామన్ ప్రాబ్లం, నేను ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని. సో కామన్ ప్రాబ్లం పీసీఓఎస్ ఉండే స్త్రీలకి ఇంకోటి ఏంటంటే ఓవ్యులేషన్, అంటే ఎగ్గు పెరిగి రిలీజ్ అయ్యే దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంటుంది. అప్పుడు వీళ్ళకి అంటే కన్సీవ్ అవ్వడానికి ప్రాబ్లమ్స్ ఉంటుంది. సో యూజువల్గా ఈ పీసీఓఎస్ విమెన్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర ప్రెగ్నెన్సీ ఛాలెంజింగ్ ఉంటుంది. వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదు అనే దానికి వస్తుంటారు. సో దీన్ని ఇన్ఫర్టిలిటీ అంటారు, అంటే సంతానలేమి అంటారు. సో అలా వచ్చేటప్పుడు మన దానికి ఉండే స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇస్తాం అనమాట. సో కానీ ట్రీట్మెంట్ ఇస్ సింపుల్. సో వీళ్ళకి ఎగ్ పెరగటానికి మనం ట్యాబ్లెట్స్ ఇస్తాము. సో అట్లా ట్యాబ్లెట్స్ ఇచ్చేటప్పుడు ఈ హార్మోన్ ప్రాబ్లమ్స్ కరెక్ట్ అయ్యి ఎగ్ అనేది పెరుగుతుంది. ఎగ్ పెరిగేటప్పుడు వీళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బాగానే ఉంటాయి. కానీ చాలామంది ఇదేంటి మేము కంట్రోల్లో చేసుకుంటాము, వెయిట్ పుట్ డౌన్ చేస్తాం, కానీ పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోతే చాలా మంది భయపడుతూ ఉంటారు. ఖచ్చితంగా పీరియడ్స్ రెగ్యులర్గా రాలేదంటే ప్రాబ్లం కాదు. యూజువల్గా అంటే 90% ఇప్పుడు పీరియడ్స్ రెగ్యులర్గా రాన స్త్రీల్లో చూసుకుంటే 90%, అంటే 9 out of 10కి ఈ పీసీఓఎస్ ప్రాబ్లమే ఉంటుంది. చాలా కామన్ ఈ ప్రాబ్లం. వాళ్ళు ఎలాంటి టెస్టులు చేసుకుంటే మంచిది అంటారు? రెగ్యులర్గా ఎలాంటి టెస్టులు? ఇప్పుడు ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండే వాళ్ళకి ఎస్ఎస్ఎడ్ గైనకాలజిస్ట్ డాక్టర్ని సంప్రదిస్తే యూజువల్గా మనం కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి. మనకి హార్మోన్ బ్లడ్ టెస్ట్ అంటాం, దీన్ని ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ అని కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి. సో ఇది చేసి మనం ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ప్రీ డయాబెటీస్ స్టేటస్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ పీసీఓఎస్ ఉండే వాళ్ళకి 1 in 3, అంటే 3 స్త్రీలు పీసీఓఎస్ ఉండే వాళ్ళకి ఒకళ్ళకి డయాబెటీస్ ఉంటుంది అనమాట. ప్రీ డయాబెటీస్ అంటాం, లేకపోతే డయాబెటీస్ అంటాం. ఇది ఉండే సాధ్యత ఉన్నది. సో అది కూడా చెక్ చేసుకుని దానికి కూడా ట్రీట్మెంట్ ఇస్తాం. ఈ కంటెక్స్లో ఇప్పుడు మనకి ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం దీన్ని. ఇది ఈ మధ్యలో చాలా కామన్గా ఉన్నది. కానీ గైనకాలజిస్ట్ అంటే డాక్టర్స్లో కూడా అవేర్నెస్ అనేది ఇంకా లేదు. అంటే ఈ పీసీఓఎస్ విమెన్లో ఈ మెటబాలిక్ ప్రాబ్లమ్స్, అంటే ఈ ప్రీ డయాబెటీస్ ఉంటుంది, దానికి స్క్రీన్ చేయాలి అని. సో మేము ఒక నేషనల్ కాన్ఫరెన్స్ నేను March 24th హైదరాబాద్లో ఆర్గనైజ్ చేస్తున్నాను. వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ అసోసియేషన్ విత్ పీసీఓఎస్ సొసైటీ. సో మాకేమో డాక్టర్స్ ఫ్రమ్ ఓవర్సీస్ వస్తున్నారు, మన నేషనల్ ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. సో March 24th ఇట్స్ 1 day మాస్టర్ క్లాస్ అనమాట. సో వీఆర్ ఆర్గనైజింగ్ ఇట్. సో అలా వాళ్ళకి ప్రాబ్లమ్ ఫేస్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు ముందుగా తీసుకున్నారు?
ఓకే. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు పీసీఓఎస్ అంటే ఎందుకు వస్తుందంటే మన బరువు ఎక్కువ ఉండేటప్పుడు దే హ్యావ్ అ టెండెన్సీ టు మూవ్ టువర్డ్స్. ఇప్పుడు ఈ పీసీఓఎస్ ఉండే స్త్రీలే వెయిట్ తగ్గించగానే వాళ్ళకి చాలా మందికి పీరియడ్స్ రెగ్యులర్ అయిపోతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు వర్క్ ఆన్ ఇస్ వెయిట్ అనమాట. సో వెయిట్ ఈజ్ ఆల్వేస్ అ కాంబినేషన్. ఒకటి డయట్, రెండోది ఎక్సర్సైజ్. జస్ట్ డయట్లో మాత్రం మనకి కరెక్ట్ అవ్వదు ప్రాబ్లమ్స్. ఎక్సర్సైజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో 2 థింగ్స్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్. ఒకటేమో డయట్, అంటే బ్యాలెన్స్ డయట్ అనేది తీసుకోవాలి. అదే కాకుండా మనకి ఈ ఎక్సర్సైజ్ అనేది దానితో పాటు చేయాలన్నమాట. డయట్ మాత్రం తగ్గిస్తే మన బాడీస్ ఆర్ వెరీ స్మార్ట్ అనమాట. ఏం చేస్తుందంటే డయట్ మాత్రం తగ్గిస్తే బిఎంఆర్ అంటే బేసిల్ మెటబాలిక్ రేట్ అంటారు. ఇప్పుడు మీరు చూసుంటారు కొన్ని స్త్రీలు ఏంటంటే బాగానే తింటారు కానీ వెయిట్ అనేది వేయరు. వీళ్ళకి బిఎంఆర్ అనేది హై ఉంటుంది అనమాట. కొన్ని స్త్రీలు ఏమో ఎక్కువ తినరు, ఉన్నా కూడా దే పుట్ ఆన్ వెయిట్. సో బిఎంఆర్ వీళ్ళకి తక్కువ ఉంటుంది అనమాట. సో మనం డయట్లో క్యాలరీ తగ్గిస్తే బిఎంఆర్ కూడా బాడీ తగ్గించేస్తుంది. సో అప్పుడు ఆఫ్టర్ బేసల్ మెటబాలిక్ రేట్ అంటాం. హౌ ఇట్ బర్న్స్ ది క్యాలరీస్ మీ బాడీ, దాన్ని బేసల్ మెటబాలిక్ రేట్ అంటాము. సో క్యాలరీ మాత్రం తగ్గిస్తే మనం అవర్ బాడీ బర్న్స్ క్యాలరీస్ ఆల్సో కమ్స్ డౌన్. అప్పుడు ఎక్సర్సైజ్ కూడా మనం చేస్తేనే వెయిట్ అనేది తగ్గుతుంది అనమాట. బోత్ ఆర్ ఇంపార్టెంట్, డయట్ ప్లస్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 30 minutes చేస్తే బరువు ఎక్కువ ఉండేవాళ్ళు 30 to 40 minutes a day, దట్ హెల్ప్స్ అనమాట. సో బోత్ ఆర్ ఇంపార్టెంట్, డయట్ ప్లస్ ఎక్సర్సైజ్. కొంతమంది దీని సైడ్ తీసేస్తారు, డయట్ మాత్రం తగ్గించి చూస్తారు. దే గెట్ ఫ్రస్ట్రేటెడ్ ద వెయిట్ ఈస్ నాట్ కమింగ్ డౌన్. అది ఎందుకు అంటే మన బాడీ ఏం చేస్తుందంటే క్యాలరీస్ బర్న్, ద వెయిట్ బర్న్స్ క్యాలరీస్ విల్ కమ్ డౌన్. సో దట్స్ థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూయర్స్, మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.